నీటిలో అప్పుడప్పుడు కాస్త రాళ్ళ ఉప్పు హాఫ్ స్పూన్ వేసుకొని స్నానం చేస్తే దిష్టి పోతుంది. బయటకు వెళ్లే ముందు ఛాతీపైన చిన్న కాటుక కనపడకుండా పెట్టుకుంటే ఎదురు దిష్టి తగలదు. అరికాలులో కాటుక కానీ కాస్త ఒక డ్రాప్ కొబ్బరి నూనె కానీ రాసుకుంటే మీ వెంట వెళ్ళిన చోట నెగిటివ్ పవర్ వెంట రాదు. తలస్నానం చేశాక వారానికి ఒకసారైనా తల వెంట్రుకలకు సాంబ్రాణి వేసుకోవాలి. ఆడవాళ్ళపైన పడే చెడు దృష్టి అంతా వెంట్రుకలను అంటి ఉంటుంది, అది పోతుంది. అష్టమి, అమావాస్య, ఆదివారం ఇలాంటి రోజుల్లో ఖచ్చితంగా దుర్గా స్తోత్రం చదవటం, దుర్గమ్మ గుడికి వెళ్ళటం, భైరవుడిని తలుచుకొని నమస్కారం చేయటం చాలా మంచిది. ఉదయం లేవగానే 21 సార్లు గణం గణపతే నమః అని తలుచుకొని పడక దిగాలి. నిత్యం రాత్రివేళ హనుమాన్ చాలీసా కానీ లేదా 11 సార్లు ఓం నమః శివాయ అని కానీ తలుచుకొని నిద్రపోవాలి. మీ జన్మ నక్షత్రం రోజు మీ ఇంటి దేవుడు ఎవరో ఆ గుడికి వెళ్ళి అర్చన చేసుకోవాలి. ఉదాహరణకు వెంకటేశ్వర స్వామి అయితే మీ జన్మ నక్షత్రం రోజు ఖచ్చితంగా దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి అర్చన చేసి రావాలి. తలకు నూనె పెట్టుకోవడం, లేదా చాలామంది అలా డ్రైగా ఉంచకుండా తలలో ఏదో ఒక చోట చుక్క నూనెైనా రాసుకోవాలి. ఇంటి విషయాలు గట్టిగా మాట్లాడకూడదు. కొత్త వారికి కష్టాలు చెప్పుకోకూడదు. పరిచయం లేని వారిని సహాయం కోరకూడదు. పండగ రోజుల్లో, సెలవు దినాల్లో కనీసం శుక్రవారం రోజైనా పాదాలకు పసుపు పూసుకోవాలి. మంగళవారం రోజున మొహానికి పసుపు రాసుకుంటే చెడు దృష్టి పడదు. కుటుంబ సభ్యుల దగ్గర ఏది దాపరికం ఉండకూడదు. అతి చనువు ఎప్పటికీ ప్రమాదం. మొండి ధైర్యం మొదటికే మోసం. ఇవన్నీ పెద్దవాళ్ళ కాలం నుండి వస్తున్న పద్ధతులు. నిత్య దీపారాధన అలవాటు చేసుకోవాలి. అమంగళం పలకకూడదు. పొలాలు, బీడు ప్రాంతంలో ఏదైనా దొరికిన వస్తువు తెచ్చి దాచకూడదు. కొన్ని మంత్రించి దాచినవి కూడా ఉంటాయి. గోరోజనం వశీకరణకు వాడుతారు. మీకు తెలియని కొత్త వారి నుండి, మాంత్రికులు, తాంత్రికుల నుండి చేతికి ఏది నేరుగా తీసుకోకూడదు. చీకటి పడ్డాక ఒంటరిగా బయటికి వెళ్ళాలంటే తోడు లేకుండా వెళ్ళకూడదు. నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలో ఒంటరిగా పగలు కూడా తిరగకూడదు. ముఖ్యంగా వెంట్రుకలు వీరబోసుకొని తిరగకూడదు.